భక్తవత్సలం గారు, అలాగే ఈ ఊరు పెద్దలకి నా నమస్కారాలు. నేనేదో ఈ ఊరిని బాగు చేయాలని, ఇక్కడ కరువు ఉందని తెలుసుకుని వచ్చాను. ఫ్యాక్టరీ కట్టించి ఈ ఊరిని ఆదుకుందామని వచ్చాను. కానీ నన్నే మోసగాడని అవమానిస్తున్నారు. అయ్యో, ఆ అమ్మాయి మాటలే పట్టించుకోకండి. దయచేసి మా రైతుల్ని చూసి మీ మనసు మార్చుకుని మాట్లాడండి. సరే, మీకు రేపటిదాకా టైం ఇస్తున్నాను. రేపు డైరెక్ట్ గా భక్తవత్సలం గారి ఇంటికే వస్తాను. అగ్రిమెంట్ కావాలనుకుంటే మీరు పొలం అమ్మండి, లేదంటే ఇక మీకు మాకు సెలవు. అక్క, వెళ్దాం పదండి. తాతయ్య, మీరేం వరి అవ్వకండి, పదండి వెళ్దాం. అయ్యా, మీ చెల్లెలు అంబికా గారు వచ్చారు. ఏమ్మా చెల్లెమ్మా, నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చావు. లేదన్నయ్య, రైట్ అడ్రస్కే రైట్ టైంలోనే వచ్చాను. సారీ చెల్లెమ్మా, ఏదో మీ నాన్న ఇచ్చిన షాక్కి ఇలా తాగాల్సి వచ్చింది. పర్లేదు. మీ నాన్న లక్ష్మికి 200 ఎకరాలు రాయడమేందమ్మా, నాకేం అర్థం కావట్లా. నాకు అదే అర్థం కావట్లేదు అన్నయ్య. ఆ 200 ఎకరాల్ని ఎలాగైనా ఆ లక్ష్మి చేత సంతకం పెట్టించుకోవాలి. ఆ లక్ష్మి జగముండమ్మా, సంతకం పెట్టను అంటే పెట్టనంటుంది కదా. అన్నయ్య, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. నేనా? ఆ పార్థసారథి గారు కమిషన్ ఇస్తానన్నారు కదా. అంటే నువ్వు అతను? అవును, నీతో కలిపి అందరం ఈ ప్రాజెక్ట్లో భాగమే. అంటే మనిద్దరం క్రైమ్ పార్ట్నర్సా చెల్లెమ్మా? ఆ లక్ష్మి చేత సంతకం చేయిస్తే నీకు 2% చొప్పున ఎంతొస్తుందో నువ్వే లెక్కేసుకో. చెప్పాడమ్మా, 20 కోట్లు వస్తుందని చెప్పాడు. అన్ని కోట్లు వచ్చేటప్పుడు ఏమైనా చెయ్యొచ్చు కదా అన్నయ్య. చేయొచ్చమ్మా, ఏమైనా చేయొచ్చు. ఆ లక్ష్మి సంతకం పెట్టాలంటే ఆ లక్ష్మికి ఇష్టమైన వాళ్ళని అడ్డు పెట్టుకుని బెదిరిస్తే అది ఖచ్చితంగా సంతకం పెడుతుంది. ఆ లక్ష్మికి ఇష్టమైన వాళ్ళు ఎవరో చెప్పమ్మా. మా వదిన యమున. యమునానా? యమున వద్దని కిడ్నాప్ చేస్తే మన పని అయిపోతుంది. అయితే ఇప్పుడే వెళ్ళి కిడ్నాప్ చేసేస్తాను. ఇప్పుడు కాదు. ఇదొకటే. రేయ్, దీన్ని పట్టుకోరా. రండి రండి. అయ్యగారు, అయ్యగారు, ఏంట్రా? ఆగండి అయ్యా, ఏదో అత్తోరింటికి వెళ్ళినట్టు దర్జాగా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళడం ఎవరన్నా చూస్తే కొంపలు మునిగిపోతాయి. అవును రే, ఇలా వెనక నుంచి వెళ్దాం. వెనక నుంచి రా.
పానకాలు అయ్యా ఇక్కడ యమున ఎక్కడుందిరా? అదేనయ్యా అర్థం కావట్లేదు. ఒరే పానకాలు, అయ్యగారు అది యమునే అనుకుంటారా? అవునయ్యా. నువ్వో చెల్లమ్మా, ఏంటి కొట్టావు? అది యమున కాదు, అది ఈ ఇంటి పని మనిషి లక్ష్మి. ఈ ఇంట్లో పని చేస్తున్న దానికి యమునకి తేడా తెలీదా ఏంటి? ఏదో పొరపాటు పడ్డానులేమ్మా. కానీ అది పని మనిషి ఏంటి చెల్లమ్మా? 200 ఎకరాలు అంటే దాదాపు 200 కోట్ల పైన ఆస్తిపుర్రాలు. ఇప్పుడు కరెక్ట్ గా లెక్కేసుకుంటే నీకంటే నాకంటే దానికి ఎక్కువ వస్తుంది. అయ్యా ఏంట్రా? అయ్యగారు వాళ్ళు వీళ్ళు ఎందుకయ్యా? పనమ్మాయి అంటున్నారు కదా, ఆమెను కిడ్నాప్ చేద్దామా? ఆ 200 కోట్లు మీకు వస్తాయి. అన్నయ్య, అదిగో ఆ రూమ్ లో యమున ఉంది, వెళ్ళి పని కానివ్వండి.